వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాష్ట్రంలో అధికారుల తీరు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలా ఉంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. ఐఏఎస్లు ఐపీఎస్ని మారుస్తూ వస్తోంది. అయితే చీఫ్ సెక్రటరీ మార్పు ఇంకా జరగలేదు. చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి గారిని ఇంకా కొనసాగిస్తున్నారు. మరి ఎప్పుడు మారతారు ఏంటనేది తెలియదు. ఊహాగానాలు అయితే వస్తున్నాయి, మార్పు తప్పదు త్వరలో. ఇప్పటికే తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం ఆయన మీద వేటు తప్పదు అని చెప్పి. అయినా సరే ఈ జాప్యం జరుగుతున్నంత సేపు కూడా ఆయన రూటే సపరేట్ గా ఉంది. కేవలం అధికారంలోకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎలా రావాలి అనే ఒక పాయింట్ మీదే ఆయన పనితీరు ఉంది అని చెప్పి చాలా మంది నోరెళ్లబెడుతున్నారు. కొత్తగా జరిగింది ఏంటి అంటే, రాష్ట్రంలో 2 ఏళ్ల నుంచి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తున్నాం, స్థలాల పంపిణీ చేసేసామని చెప్పి ఊదరగొట్టినటువంటి ఈ ప్రభుత్వం అప్పట్లో పొలాలు లాక్కున్నారు, మొత్తానికి అక్కడ ఇది చేశారు, లేఅవుట్లు వేశారు, ఇళ్లు మాత్రం కట్టించలేదు, అంతా అయిపోయింది. లబ్ధిదారులకి ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో సభలు పెట్టారు. కేవలం కొంతమంది మాత్రమే ఇళ్ల పట్టాలని ఇచ్చారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిది బొమ్మ, నవరత్న పథకాలు ఏవైతే ఉన్నాయో దాని లోగో ఇవన్నీ కూడా వేసి. తెలిసిందేగా బొమ్మ లేకపోతే ఏది పనిచేయదని. సో ఇప్పుడు ఎలక్షన్ రూల్ అనేది వచ్చింది, ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది. కోడ్ వచ్చిన తర్వాత ఎటువంటి చిహ్నాలు కానీ ఎవరి ఇమేజెస్ కానీ కనిపించకూడదు. కానీ కన్వేయన్స్ డీడ్స్ పేరు మీదగా 2 ఏళ్ల పాటు ఇవ్వకుండా ఆపినటువంటివి ఇప్పుడు కన్వేయన్స్ డీడ్స్ ఆల్రెడీ పాత తతంగమే అనేటువంటి విధంగా, అంటే కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు, పాతదే కాబట్టి ఇచ్చేయచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ముద్రించినటువంటి ఆ కన్వేయన్స్ డీడ్ పేపర్లను ఇవ్వడానికి సిద్ధం చేసేశారు. చీఫ్ జవహర్ రెడ్డి గారు దానికి ఆదేశాలు కూడా జారీ చేసేశారు. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా చూస్తే, రెవెన్యూ శాఖ వాళ్ళకి మొత్తం అందరికీ కూడా ముఖ్యమంత్రి హుకుం, జవహర్ రెడ్డి గారు ఆదేశాలు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా చేయాల్సిందే. ఎన్నికల నియమావళికి విరుద్ధమైనప్పటికీ కూడా ఇలా చేయాల్సిందే అనేటువంటి ప్రహసనానికి ఆయన తెర తీశారు. అంటే ఫక్తు రాజకీయవాదిగా మారిపోయారు తప్ప ప్రభుత్వ పాలనాధిపతిగా ఆయన ఇప్పుడు ఎన్నికల కమిషన్ అండర్లో పని చేయడం లేదు అనేది మాత్రం సుస్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. ఇంకా ఏం చెప్పాలి? ఇటువంటి అధికారులని జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి మరీ పక్కన పెట్టుకున్నారు. మళ్ళీ అధికారంలోకి ఎలాగైనా సరే రావాలి అన్నటువంటి ఒక కాంక్ష తప్ప ప్రజలకు ఏం చేశామని చెప్పుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇక సర్వీస్ రూల్స్ అన్నిటినీ కూడా తుంగలోకి తొక్కి ఇటువంటి అధికారులు జగన్మోహన్ రెడ్డి సేవలు తరిస్తున్నారు అని చెప్పి ప్రజలు, ప్రతిపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2 ఏళ్ల పాటు మీకు ఎందుకు గుర్తు రాలేదు? జగనన్న కాలనీలు అన్నారు, జగనన్న ఇళ్ళు అన్నారు, సెంటు పట్టాలన్నారు, అదన్నారు. అయినా రెండోది ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం, ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం, అధికారిక చిహ్నం మాత్రమే ఉండాలి, అంతేగాని దాని మీద ఎవడు పడితే వాడి బొమ్మ ఉండకూడదు. ఈ మాట అంటున్నాను తప్పుగా అనుకోకండి, నిజంగానే ఎవడు పడితే వాడి బొమ్మ ఉండకూడదు దాని మీద. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డో, చంద్రబాబు నాయుడో, పవన్ కళ్యాణో, నరేంద్ర మోడీనో ఎవరో వాళ్ళ బొమ్మలు వేసేటువంటి అర్హత దానికి లేదు. పథకాలని వాళ్ళు ఏమన్నా పేర్లు మార్చి తీసుకొచ్చి ఉండొచ్చు, పేదలకు ఇళ్ల పథకమే, అంతకు మించి ఏం లేదు. ఎవరు స్టార్ట్ చేసినా, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ పేరు మీద మార్చుకుంటూ ఉన్నారు తప్ప ఇందులో కొత్తగా ఏం లేదు. కాకపోతే చిత్తశుద్ధితో చేశారా లేదా అనేది చూడాలి. సో ఇక్కడ వచ్చేసరికి ఈయన అధికారం ఉంది, నా ఇష్టం అన్నట్టుగానే ఈయన చెలరేగిపోతూ ఉన్నారు. కానీ ఎన్నికల కమిషన్ ఇంకా జాప్యం చేస్తూ వస్తోంది, మరి ఎందుకో తెలియనటువంటి పరిస్థితి. సో చీఫ్ సెక్రటరీ గారి ఈ పనితీరు మొత్తం అంతా కూడా ఆక్షేపణీయంగా ఉంది. దాదాపు 21 లక్షల మంది లబ్ధిదారులకి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ముద్రించినటువంటి కన్వేయన్స్ డీడ్, ఇంటి పట్టాలని కన్వేయన్స్ డీడ్ల పేరుతో 21 లక్షల మందికి పంపిణీ చేయడానికి ఆదేశాలు జారీ చేసేశారు రాత్రి. మరి ఏమనాలి? ఏం పనిది? ఒక చీఫ్ సెక్రటరీ ఏం పనిది అనుకోవాలి. సో ఇక్కడ పేదలకి కన్వేయన్స్ డీడ్ని ఇవ్వకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు ప్రభుత్వాన్ని అనేది వీళ్ళ ధీమా. ఎన్నికల కూడా అమల్లో ఉన్నా అది చెల్లదు అని తెలిసినప్పటికీ కూడా. సో ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత కూడా కనీసం ఒక 2 నెలల క్రితం ఈ సభలు ఏవో పెట్టాడు కదా, సభలు పెట్టినప్పుడు ఇళ్ల పట్టాల కోసం ఇక్కడ బటన్ నొక్కను మీ అందరికీ బతుకుని ఇస్తాను అని చెప్పి ఆ రోజైనా కనీసం ఈ ఇళ్ల పట్టాలనేవి ఇచ్చి ఉండొచ్చు కదా. అబ్బే లేదు, అప్పుడు ఇచ్చేస్తే మాకు ఓటు ఎందుకు వేస్తారు? వెయ్యరు. మిగతావన్నీ పరిగణలోకి తీసుకుంటారు కదా. రాష్ట్రంలో రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, ఖజానా ఖాళీ అయిపోయింది, అప్పులు చేసేసాం, అబద్ధాలు చెప్తూనే ఉన్నాం, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇవి పరిగణలోకి తీసుకుని ఓటు వెయ్యరు.
ఇళ్ల పట్టా ఇచ్చినంత మాత్రాన్ని పని అవ్వదు, ఇల్లు కట్టించిస్తామని అబద్ధం చెప్పాం మనం, అయినా సరే కట్టించలేకపోయాం. ఎక్కడో నామమాత్రంగా కొన్ని కట్టించారు. అది దేనికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటి పథకం కింద కట్టించింది తప్ప ఇంకోటి కాదు అనేది స్పష్టం. మరి అటువంటప్పుడు ఓటు వేయరు కాబట్టి ఇక రాజకీయ క్రీడకి తెరలేపి చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలాగైనా ఏదైనా చేయాలి అన్న తలంపుతో ఇది వీళ్ళు చేసినటువంటి పని. మరి ఇప్పుడు ఏమనాలి? వీళ్ళని ఐఏఎస్ అందామంటే నిజంగా ఒకప్పుడు చాలా గౌరవం ఉండేది. ఎందుకంటే ఐఏఎస్ అవ్వడానికి వీళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం సివిల్స్ కి 2 లక్షల మంది అపేర్ అయితే, ఎగ్జామ్స్ కి 2 నుంచి 3 లక్షల మంది అపేర్ అయితే, అన్ని అయిపోయి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి అయ్యి సెలెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు కేవలం 200 మంది, ద టాప్ ఇంటలెక్చువల్ బ్రెయిన్స్. మరి ఇప్పుడు వీళ్ళని ఆ టాప్ ఇంటలెక్చువల్ బ్రెయిన్ అనాలా, జవహర్ రెడ్డి గారు నా కేటగిరీలో వేయాలా, లేదంటే అయ్యా ఎస్ అని భజన పరుడు అని చెప్పి అనాలా? ఇందులో సామాజిక వర్గ కోణం కూడా ఉంది అనడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మాట్లాడితే కమ్మ సామాజిక వర్గం లేదంటే కాపు సామాజిక వర్గం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని ఏదైతే ఆక్షేపిస్తున్నారో, ఇప్పుడు ఈయన మొత్తం అధికారం ఒకసారి చూడండి. సలహాదారు అజయ్ కల్లం రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి, ఇంకో వాసుదేవ రెడ్డి, ఇంకో రెడ్డి, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. ఇలా ఉంది. సో వీళ్ళని ఐఏఎస్లు ఐపీఎస్లు అనడానికి లేదు, అయ్యా ఎస్ నేను ఐపీ పెడతాను మీ దగ్గరే ఉంటాను సార్ అన్నట్టుగా ఉంది పరిస్థితి వీళ్ళది. మేబీ దే ఫెల్ట్ ఇట్ ఇస్ అ డెరివేట్ కామెంట్, కానీ పబ్లిక్ లో ఉన్నటువంటి అభిప్రాయం మాత్రం ఇదే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.